పల్నాడు జిల్లా జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరుడు మాచర్ల కోర్టులో నేడు లొంగిపోయే అవకాశం ఉంది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడి వద్ద ఈ ఏడాది మే 24న టీడీపీ నేతలు కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గురయ్యారు. జంట హత్యల కేసులో A6గా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండగా A7గా ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి ఉన్నారు. ఈ కేసులో పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ను కొట్టేస్తూ హైకోర్టు ఆగస్టు 29న తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2 వారాల్లోపు కోర్టు ముందు లొంగిపోవాలని పిన్నెల్లి సోదరులకు ధర్మాసనం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు గడువు ముగుస్తున్న క్రమంలో మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురజాల సబ్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. ఎటువంటి ర్యాలీలకు, జన సమీకరణ కార్యక్రమాలకు అనుమతులు లేవని ప్రజలు గమనించి శాంతి భద్రతలకు భంగం కలగకుండా సహకరించాలన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు వెల్దుర్తి PS క్రైమ్ నంబర్ 40/2025 ముద్దాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మరియు పిన్నెల్లి వెంకటరెడ్డి మాచర్ల కోర్టులో సరెండర్ అవుతారని తెలుస్తా ఉన్నారు. సో దీన్ని ఉద్దేశించి ఎల్లెండో సిచ్యువేషన్ ని పరిగణలో తీసుకొని గురజాల సబ్ డివిజన్లో అంటే మాచర్ల మరియు గురజాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో 144 CRPC అంటే 163 క్లాజ్ 1 BNSS మరియు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాయి. కావున ఎవరు కూడా అన్లాఫుల్ అసోసియేషన్స్ కానీ, ర్యాలీస్ కానీ, ప్రొసెషన్స్ కానీ తీయకూడదని క్లియర్గా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. సో ఎవరైనా ఈ యొక్క ఉత్తర్వుల్ని అతిక్రమిస్తే ఖచ్చితంగా వారిపై చట్టపరమైన తీవ్ర చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అందరూ కూడా దీన్ని కొంచెం గమనించి ఈ యొక్క లా అండ్ ఆర్డర్ని, ఆ పీస్ని మెయింటైన్ చేసే విధంగా సహకరిస్తారని ఆశిస్తూ ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతూ ఉన్నది.